అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు విశాఖ లిటిల్ గార్డెన్స్ స్కూల్ 6 ఏళ్ల చిన్నారి ప్రణవ్ తేజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేస్తారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రవర్తనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం స్పందించింది. పాఠశాల విద్యా రీజనల్ డైరెక్టర్, జిల్లా విద్యా అధికారి, విశాఖ ఆర్టీఓలతో కూడిన 3 సభ్యుల 3-మెన్ కమిటీని విద్యాశాఖ నియమించింది. నేడు మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా ఈ ఘటనపై అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతికి సంబంధించిన కారణాలను సైతం కనిపెట్టే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఎలా జరగబోతోంది? బాలుడికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? ఎందుకు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది అన్నారు? అసలు అప్డేట్స్ ఏంటి రాజు దీనికి సంబంధించి? ప్రణయ్ తేజ్ మృతిపై ఇప్పుడు ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నివేదిక ఒక్కటే దీనికి ఆధారంగా ఉంది. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎందుకు ఆ చెంపపైన దెబ్బ కొట్టంగానే ఎందుకు చనిపోయాడు అనేది తెలియాల్సిందైతే ఉంది. సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ప్రణయ్ తేజ్ చాలా భయపడిపోయాడు. టీచర్ తిడుతుంది, అదేవిధంగా బట్టల్ని గుండీలన్నీ తీసే. రాజు, ఆ వీడియో చూసినప్పుడు టీచర్ కి సంబంధించి ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాలి. కనీసం సిపిఆర్ చేసే దిశగా కూడా ఆవిడ ఎటువంటి ప్రయత్నము చేయలేదు. బాలుడు పడిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఆయన తను ప్రాణాలు కోల్పోలేదు, కాసేపు అలానే ఉన్నాడు. కనీసం సిపిఆర్ చేయడం కూడా ఆవిడకి రాలేదు. పద్మా మేడం అని పిలుస్తా ఉన్నారు. అంటే టీచర్స్ కి అది కూడా తెలీదా? ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా రాజు? ఖచ్చితంగా ఇక్కడ ఏ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి ఆ బేసిక్ నాలెడ్జ్ తెలుసు అనుకోవడం మాత్రం పొరపాటనే చెప్పాలి. ఎందుకంటే ఉదయం రావడం, పిల్లల్ని ఏదో ఒక గోడౌన్లో వేసి వాళ్ళకి చదువులు చెప్పినట్టు బట్టి చదువులు చెప్తున్నటువంటి ఈ రోజుల్లో సిపిఆర్ చేయాలి, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళకి ఆ మినిమం మెడికల్ అసిస్టెంట్ ఇవ్వాలనేది ఏ ఒక్కరికి తెలుస్తున్నటువంటిది అయితే అక్కడ అదే స్పష్టంగా కనిపిస్తుంది. వేరొక టీచర్ని పిలవడం అనేది ఆ టీచర్కి మినిమం నాలెడ్జ్ లేదని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అన్నింటి మీద కూడా ఈ రోజైతే దర్యాప్తు జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కేసుని ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే విద్యాశాఖ నియమించినటువంటి 3-మెన్ కమిటీ మరోపక్క అసలు టీచర్స్ కి సంబంధించినటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉంది, నియమ నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు 3-మెన్ కమిటీ కూడా ఈ ఒక నివేదిక తయారు చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళ మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కి ఒక ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వడానికి ఇప్పటికే 3-మెన్ కమిటీ సిద్ధమైనటువంటిది అయితే ఉంది. మధ్యలో 2 రోజులు సెలవులు ఉండడం, ఈ సెలవుల కారణంగానే కొంత జాప్యం జరిగింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు మంత్రి నారా లోకేష్ కి దీని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ అందించకపోయినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలోపు ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని బేస్ గా చేసుకుని విద్యాశాఖ కొన్ని ప్రాథమికమైనటువంటి అంటే సూత్రాలని రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని స్కూళ్లలోనూ, అది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనేది కాదు, ఆ విద్యార్థులను టీచర్లు కొట్టినా లేదా వాళ్ళని భయానికి గురి చేసినా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికే అధికారులు ప్రభుత్వం చూసినటువంటి నేపథ్యంలో కొన్ని అంటే టీచర్స్ కి నేర్పేటటువంటి ప్రణాళికను సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ ప్రణవ్ తేజ్ మృతికి సంబంధించి కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే దీని మీద ఏ విధమైనటువంటి పోస్ట్ మార్టం నివేదిక వస్తుంది, భయపడి ఆ గుండె ఆగిపోయిందా లేకపోతే కొట్టడం వల్ల? ఇప్పటికే రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. పిల్లల్ని అస్సలు కొట్టకూడదు, ఇవి చాలా కఠినమైన రూల్స్. ఇంకా కొత్త రూల్స్ చేయాల్సిన అవసరం లేదు, వాటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా టీచర్స్ కొట్టిన సందర్భాల్లో లేకపోతే పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన సందర్భాల్లో వాళ్ళ మీద శిక్ష చేయాలి. మీకు తెలుసా రాజు, ఇంకా కొన్ని స్కూల్స్ లో మీ పిల్లల్ని కొడతాము, మీరు ఏమీ అనుకోకూడదు అనే సిగ్నేచర్స్ తీసుకొని స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు తెలుసా? సో అట్లాంటి సంస్కృతి ఆపాలంటే ఇటు అధికారంలో ఎట్లాంటి మార్పులు రావాలంటారు? అంటే హడావుడిగా స్కూళ్ళకి వెళ్తున్నటువంటి విద్యార్థులు, అంతే హడావుడిగా స్కూల్కి వస్తున్నటువంటి టీచర్స్, వీళ్ళల్లో ఎలా ఉందంటే స్పీడ్గా కాలం మారిపోతుంది. మనం కూడా తొందరగా వచ్చేసాం, ఏదో చెప్పేసాం, ఏదో చదివేసాం, వెళ్తున్నాం. కానీ అసలు విద్యాశాఖ పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఏంటి, వాటిని ఏ విధంగా ఫాలో అవ్వాలి, విద్యార్థులు ఏ విధంగా చూడాలి, కొట్టొచ్చా కొట్టకూడదా, మినిమమ్స్ అసలు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, వీటి మీద ఇప్పటి వరకు ఒక్క టీచర్ కూడా వాటిని చదవడం కానీ తెలుసుకోవడం కానీ, ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు స్కూల్లో తనిఖీ చేసినప్పుడు
ఆ టీచర్స్ ప్రవర్తన ఎట్లా ఉంది, విద్యార్థులు ఎలా ఉంటున్నారు, వాళ్ళతో టీచర్స్ ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఇట్లాంటి ఏవి తెలుసుకుంటున్నటువంటిది అయితే లేదు. ఇలా తెలుసుకోకపోవడం వల్లే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సరే మరికొన్నింటిని రెడీ చేసే ముందు ప్రభుత్వం విద్యాశాఖ కానీ ఇతర శాఖలకు సంబంధించి కొంచెం ప్రమాణాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకునేలాగా చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. మొత్తానికి రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. టీచర్లు కనుక విద్యార్థులను కొడితే 3 ఏళ్ల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా. కానీ నిజంగా స్కూల్స్ వీటిని పాటిస్తున్నాయంటే అస్సలు పాటించడం లేదు. కొన్ని స్కూల్స్ మాత్రమే పాటిస్తున్నాయి. ఎందుకు పాటించడం లేదు? మళ్ళీ అధికారులు ఎవరు కూడా వాళ్ళ వరకు రారు, అధికారులు ఎవరు కూడా అరెస్ట్ చేయరు. అదొకటి, ఒక భయం లేకుండా ఉండటం. ఇంకొకటి పేరెంట్స్ కూడా అట్లానే ఉండటం. పేరెంట్స్ కూడా చాలా తక్కువ మంది పేరెంట్స్ పిల్లల్ని కొడితే క్వశ్చన్ చేస్తారు. కొంతమంది అలా కొడితేనే చదువుకుంటారు అని అనుకుంటారు. సో క్వశ్చన్ చేయాల్సిందే. పిల్లలను కొట్టడం కరెక్ట్ కాదు. రైట్ టు ఎడ్యుకేషన్ ని తీసేసుకుంటున్నట్టే అవుతుంది. వీళ్ళకి సంబంధించి కఠినమైన శిక్షలు ఉన్నాయి. టీచర్స్ మీరు కూడా ఒక్కసారి మళ్ళీ చెవులు ఓపెన్ చేసుకొని వినండి. ఎప్పుడూ కూడా పిల్లల్ని కొట్టకూడదు. మీకు గనక ఎగ్రెషన్ ఉంటే బయటకు వెళ్ళండి, కాసేపు రిలాక్స్ అయ్యి రండి. మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని స్కూల్ పిల్లల మీద చూపించకండి. అలానే ఒకవేళ కొట్టారు అని ఎవరన్నా సరే కంప్లైంట్ ఇస్తే గనక 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది, 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ జాబ్ను